ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం కొత్తగూడ పంచాయతీ ఒంబరిల్లి గ్రామ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 16 మందితో వెళ్తున్న ఆటో లోయలో పడిపోయింది. దీంతో 14 మందికి గాయాలవ్వగా ఓ 10 ఏళ్ల బాలుడు మాత్రం ప్రాణాలు వదులుకున్నాడు. సీతంపేటలో జరిగే వారపు సంతకు వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతీయులు అందించిన సమాచారం మేరకు కొత్తగూడ దాటిన తరువాత ఒంబరిల్లి సమీపంలో భారీ ఘాటు ఉంది. దానిపైకి వెళుతుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి లోయలో ఆటో బోల్తా పడింది. సంఘటన జరిగిన వెంటనే అంబులెన్స్లకు సమాచారం అందివ్వడంతో సీతంపేటలో ఉన్న ఏరియా ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. సీతంపేట ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ కొల్ల రాజేష్ తదితర వైద్యాధికారులు వైద్య చికిత్సలు అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని శ్రీకాకుళం జెమ్స్ రిమ్స్ మరియు విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం వెళుతున్న సమయంలో మార్గ మధ్యలో కార్తీక్ అనే బాలుడు మృతి చెందాడు. డ్రైవర్ మధు పరిస్థితి విషమంగా ఉంది. జెమ్స్లో చికిత్స పొందుతున్నాడు. ప్రమీల, అనితలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. సీతంపేట ఎస్ఐ జగదీష్ నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులందరూ ఒంబరిల్లి వాసులు కావడంతో ఆ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా చికిత్స పొందుతున్న వారిని పాలకొండ కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ హుటాహుటిన వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఓదార్చారు. ధైర్యంగా ఉండాలన్నారు. మెరుగైన